టీడీపీ నాయకులపై వైసీపీ కార్యకర్తలు చేస్తున్న దాడులను ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు తీవ్రంగా ఖండించారు. అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం మెచ్చేరి గ్రామంలో ఈ నెల 9న దారుణ హత్యకు గురైన ఆద్దెప్ప కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడంతో కుట్ర ప్రకారం పక్కా గ్రామానికి వెళ్లి ఒంటరిగా వస్తుండగా కాపు కాసి కిరాతకంగా నరికి హత్య చేశారన్నారు. కేశవరెడ్డితో పాటు గ్రామ సర్పంచ్ కుమారుడు చంద్రశేఖర్ రెడ్డి మరికొంతమంది కొన్ని రోజులు అదెప్పతో చనువుగా ఉండి చంపేశారని మండిపడ్డారు. హత్య చేసిన వారు గ్రామంలో తిరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదని బాధిత కుటుంబం గ్రామస్తులు వాపోయారు. ఇక తన భర్తను చంపిన నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని అద్దెప్ప భార్య పార్వతి ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశారు. వీళ్ళంతా కేవలం రాజకీయంగా ఎదుగుతున్నాడనే ఒకే ఒక్క కారణంతో అతన్ని దారుణంగా హత్య చేశారు. మా పార్టీ నాయకుడిని చంపితే ప్రభుత్వం చూస్తా ఊరుకనే ఉంటుంది అనుకుంటున్నారా? నేను మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారితో ఇదంతా కూడా చెప్పా. ఆ కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకోవడంతో పాటు ఎవరైతే ఆదెప్ప హత్యలో భాగం పంచుకున్నారో, చందాలు వేసినారో, కుట్రలు చేసినారో, కలిసి చంపారో వాళ్ళందరికీ కూడా శిక్ష పడేటట్లుగా చూడాలి సార్ అని మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఆదెప్ప హంతకులకు శిక్ష పడేంత వరకు నేను నా వంతు సహకారం మీకు అందజేస్తానని మీ అందరికీ మాట ఇస్తా ఉన్నా. కేవలం